ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మండల కేంద్రంలోని అనవేరి సింగిరెడ్డి అమరుల భవన్ వద్ద సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్, సిపిఐ మండల సీనియర్ ఐలేని మల్లారెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి మంగళవారం నాడు ఉదయం పూట ఆరుణ పతాకాలు ఎగురవేశారు. అనంతరం సిపిఐ నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి గడిపే మల్లేష్ మాట్లాడుతూ, భారతదేశంలో 99 సంవత్సరాల క్రితం ప్రజల హక్కుల కోసం 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పురుడు పోసుకొని ఎన్నో నిర్బంధాలు, నిషేధాలు, కుట్ర కేసులు ఎదుర్కొని దేశ సమైక్యత, సమగ్రత, పరిరక్షణ, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పాటుపడిందని, వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమం, సమాజ నిర్మాణం జరగాలని తమ ప్రాణాలు త్యాగాలు చేశారని, మృత వీరుల త్యాగ ఫలితమే భారత కమ్యూనిస్టు పార్టీకి ఎటువంటి అధికారం లేకపోయినా లక్షలాది ఎకరాల్లో ఎర్ర జెండాలు పాతి పేదలకు భూములు పంచి ఇచ్చిన ఘన చరిత్ర సిపిఐకి దక్కిందని గడిపే మల్లేష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.